జై బోలో సీతారామచంద్ర భగవానికి. ఈరోజు జరిగినటువంటి సీతారామ కళ్యాణం లోక కళ్యాణం. ఈ సమాజం, ఈ భారతీయత, ఈ దేశం, ఈ ధర్మం బాగుండాలని చెప్పి ప్రతి చైత్రమాసం నవమి రోజున ఈ కళ్యాణం జరుపుతాం. అందుకే సీతారామ కళ్యాణాన్ని లోక కళ్యాణంగా ఈ దేశంలో ప్రజలు భావిస్తారు. ఇదే లోక కళ్యాణం జరిగిన రోజున సమాజ కార్యం కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి శ్రీ బండి సంజయ్ గారు ఒక 2 గీతాలను ఈ సమాజం కోసం అందించిల్లు. అదే రోజున ఇవి రిలీజ్ కావడం యాదృచ్ఛికం, అదేవిధంగా దైవ సంకల్పం, ఆ శ్రీరాముని ఆశీస్సుల బలం. ఒక సరస్వతి శిశు మందిర్ విద్యార్థిగా, ఏబీవీపీ నాయకునిగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా తను నేర్చుకున్నటువంటి దేశభక్తిని, తను నేర్చుకున్నటువంటి ధర్మాన్ని రేపటి భావి తరాలకు అందించాలనే ఒక లక్ష్యంతో తన గాయకుడు, ప్రొఫెషనల్ గాయకుడు కానప్పటికీ కూడా కొంతమంది అంటే చాలా వేదికల్లో, సమావేశాల్లో అన్న పాడేది యువకునిగా ఉన్నప్పుడు, కార్యకర్తగా ఉన్నప్పుడు. అదే ప్రేరణతోని రేపటి భావి తరాలకు ఈ సంస్కారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో గలమెత్తి పాడాలి ఇది సంఘ గీతం, మదియేళ్ల చాటాలి ఇది హిందూ చరితం అంటూ వారి గొంతులు వినిపించిల్లు. ఎప్పుడు కూడా బండి సంజయ్ అన్న గొంతు విప్పిస్తే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి ఆ గొంతు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం గమకాలను ఆలపించింది. అదేవిధంగా ఒక సంస్కారాన్ని బోధించింది. ఈ సందర్భంగా సంజయ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప కార్యక్రమానికి తన భుజాలపై వేసుకొని ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా ఇటు సంజయ్ అన్న యొక్క బీజీ షెడ్యూల్ను మేనేజ్ చేస్తూ, ఆ బీజీ షెడ్యూల్ లోపల కూడా సంజయ్ అన్నను స్టూడియోకి తీసుకెళ్ళి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాస్ గారిని మాట్లాడి వారిని కూడా రోజుల తరబడి పనిచేయించి ఈ 2 పాటలు ఇంత బాగా రావడానికి కారణమైనటువంటి సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి మన కరీంనగర్ ప్రజల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. నా పాటలు కామన్ ఇంటూ ఉంటారు కదా, వింటురా? ఆ పాటలన్నీ రాసింది, పాడిపించింది అంతా కూడా నాగేశ్వరే. మొత్తం నా పాటలు మొత్తం రాసేదంతా కూడా నాగేశ్వరే. ఇప్పుడు ఈ పాటలు ఇప్పుడాక పాటలు నేను పాడిన పాటలకు ఇంతమంది అనుకోకూడదు. రేపటి నుంచి మైక్ ఇష్టపడాల పాటలు వాడమని మాత్రం అడగండి. వాళ్ళ ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నేను శిశుమందిరం నేర్చుకున్న పాటలు మీకు అందించిన. నేను గాయకుడిని కాదు, పాటలు రావు. ఇది సనాతన ధర్మము, ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవక. కాబట్టి ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక స్వయం సేవకగా సమాజానికి ఒక అందించాలని చెప్పి పాటలు మాట్లాడినప్పుడు వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో గీత్ ప్రముఖ్, శిశుమందిరంలో గీత్ ప్రముఖ్, ఆర్ఎస్ఎస్లో ఘోష్ ప్రముఖ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ గుర్తొచ్చి ఈ పాట ఎట్లున్నా దీన్ని భరించాల్సిందే. మరి మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ 2 పాటలను ఆన్లైన్లో ప్రారంభిస్తుండ్రు. ఆ పాటను ప్రారంభించవలసిందిగా శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాం. గలమెత్తి పాడాలి ఇది సంఘగీతం, మహియల్ల చాటాలి మన హిందూ చరితం. గలమెత్తి పాడాలి ఇది సంఘగీతం,
మహియల్ల చాటాలి మన హిందూ చరితం. శతకోటి హృదయాల జతకూర్చు స్నేహాల ప్రేమానురాగాల త్యాగాల భావాల. శతకోటి హృదయాల జతకూర్చు స్నేహాల ప్రేమానురాగాల త్యాగాల భావాల. ఇది హిందూ గీతం, ఇది బృంద గీతం, ఉప్పొంగు సంగీతం, ఇది సంఘ గీతం. గలమెత్తి పాడాలి ఇది సంఘ గీతం, మహియల్ల చాటాలి మన హిందూ చరితం. వనవాసి గిరివాసి తన వారిగా చూసి ఆత్మీయతను పెంచి అనురాగమును పంచి. వనవాసి గిరివాసి తన వారిగా చూసి ఆత్మీయతను పెంచి అనురాగమును పంచి. ప్రగతి గుణభరితం రఘురామ చరితం, ఉప్పొంగు సంగీతమిది సంఘ గీతం. గలమెత్తి పాడాలి ఇది సంఘ గీతం, మహియల్ల చాటాలి మన హిందూ చరితం. గర్భము చెడనీక కర్మము విడనీక నరులను నడిపించు హరికంఠ గీతం. గర్భము చెడనీక కర్మము విడనీక నరులను నడిపించు హరికంఠ గీతం. ఇది హిందూ గీతం, ఇది బృంద గీతం, ఉప్పొంగు సంగీతం, ఇది సంఘ గీతం. గలమెత్తి పాడాలి ఇది సంఘ గీతం, మహియల్ల చాటాలి మన హిందూ చరితం. జగమెల్లనొక ఇల్లు జనులమృతము జల్లు, అస్పృశ్యతను తుంచి అనురాగమును పెంచి. జగమెల్లనొక ఇల్లు జనులమృతము జల్లు, అస్పృశ్యతను తుంచి అనురాగమును పెంచి. వేదాలు నాదాలు ప్రతి గుండెలో ఆడు, పొంగు సంగీతమిది సంఘ గీతం. గలమెత్తి పాడాలి ఇది సంఘ గీతం, మహియల్ల చాటాలి మన హిందూ చరితం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం.
భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము. యదను యదను తట్టి లేపి హైందవము రగిలించుదాము. నవ్యయుగ నిర్మాణ పథమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. పుష్పమాలలు పత్రదళములు పుణ్యజల అభిషేక కర్మలు. పుష్పమాలలు పత్రదళములు పుణ్యజల అభిషేక కర్మలు. చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి. సింహ విక్రములై చరించడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల. కర్మమయ జీవనము నెగిసెడు తపోజ్వాలలు హారతీయగా. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. ద్రవ్యరాశులు సర్వశక్తులు జ్ఞానశీల ప్రతాప గరిమల. ద్రవ్యరాశులు సర్వశక్తులు జ్ఞానశీల ప్రతాప గరిమల. మాతృపూజా మహాయజ్ఞపు హోమ వేదిని ఆహుతిచ్చి. దివ్య తేజపు కోటి కాంతులు తల్లి కన్నుల వెల్లి విరియగా. వైభవాన్విత విజయ ఘోషలు జగతి నింపగ ప్రతి నభూని. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.